ఓం నమో వెంకటేశాయ. సో ఇవాళ మనము డీటాక్స్లో ఫస్ట్ రెసిపీ అంటే స్మూదీ రెసిపీ నేర్చుకోబోతున్నాము. ఈ డీటాక్స్లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది స్మూదీతో స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో మనం ఏమేమి తీసుకుంటాము అంటే మనము ఎప్పుడు గ్రీన్స్ మొదలు పెట్టాలి. సో అలా పాలకూర తీసుకున్నాము ఒక కప్పులో. సో ఒక కప్పు పాలకూర తీసుకున్నాము. అంటే ఒకవేళ మన కాడ పాలకూర లేదు అని అంటే మనము మింట్ లీవ్స్ తీసుకోవచ్చు, అంటే పుదీనా లీవ్స్ తీసుకోవచ్చు. ఏది లేదు అంటే కొత్తిమీర అయినా కూడా మనకు పర్వాలేదు. అయితే సూపర్ గ్రీన్స్ అనేది ఎందుకు కావాలి అంటే ఈ గ్రీన్ ఉంది అంటే దాని అర్థం ఏమి అంటే క్లోరోఫిల్ ఉంది అని అర్థం. దాంట్లో అంటే క్లోరోఫిల్ ఉండేటివి మనకి బ్లడ్కి క్లోరోఫిల్కి కనుక చూసుకుంటే దానికి ఒక్క న్యూట్రియంటే తక్కువ ఉంది. దీంట్లో మెగ్నీషియం ఉంటుంది, దాంట్లో ఐరన్ ఉంటుంది. సో కాబట్టి మనం ఇది మంచిగా తీసుకోవడం వల్ల మనకు హిమోగ్లోబిన్ అంటే రక్తం మంచిగా పెరుగుతుంది. కాబట్టి గ్రీన్స్ ఇంక్లూడ్ చేస్తున్నాము మన స్మూదీలో. అండ్ ఫ్రూట్ మనము 2 యాపిల్స్, అంటే ఫస్ట్ డే స్మూదీలో మనము ఒక యాపిల్ అయినా పర్వాలేదు, 2 అయినా పర్వాలేదు. ఒకవేళ ఎక్కువ అవుతుంది అని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట. సో మనం ఒక యాపిల్తో స్టార్ట్ చేసుకుందాం. 2 ఎక్కువ అనిపిస్తే 1, బట్ మనం ఈ రోజుకి 1 చేసుకుందాం. అలాగే ఒక అరటిపండు 1, అండ్ గార్నిషింగ్ కోసం లాస్ట్లో కొత్తిమీర, 1 కప్పు కొత్తిమీర. 1 కప్పు లేకపోయినా కొంచెమైనా మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో ఈ 3తో మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ. సో ఫస్ట్ అయితే మనము ఒక యాపిల్ తీసుకున్నాము. యాపిల్ తీసేసాను. అండ్ మన కాడ ఒక మిక్సర్ ఉండాలి. సో దీనికి సపరేట్ జ్యూసర్స్ వస్తాయి. సో జ్యూసర్ అండ్ బ్లెండర్ అలా సపరేట్గా ఉంటాయి. అమెజాన్లో కూడా దొరుకుతుంది మనకు జ్యూసర్ అండ్ బ్లెండర్. సో ఇలా యాపిల్కి పైన మంచిగా కడుక్కొని మనము ఆర్గానిక్ యాపిల్స్, ఒకవేళ దానిపైన ఒక్కొక్కసారి బాగా మెరుపు రావడానికి వ్యాక్స్ వేసి ఉంటారు, అంటే కొవ్వొత్తి కనిపించింటారు అనమాట, బాగా అట్రాక్టివ్గా కనిపించాలి అని చెప్పి. సో అలా ఏదైనా ఉంటే పైన ఈ పీల్ తీసేసేయచ్చు. మనం ఈ పైన ఉండే పీల్ తీసేసి వేయచ్చు. లేదు ఇది మంచిగా న్యాచురల్గా ఉంది అని అంటే దీన్ని పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇక్కడ ఇప్పుడు నాకైతే ఇది ఒరిజినాలిటీ తెలుస్తుంది కాబట్టి వెనకాల పీల్ పెట్టుకున్నాను నేను. అండ్ లోపల ఉండే సీడ్ పార్ట్ తీసేస్తూ ఉన్నాను. యాపిల్కి సీడ్ పార్ట్ తీసుకుందాం. అండ్ పీసెస్ మంచిగా బ్లెండ్ అవ్వాలి అంటే మనం చల్లగా కట్ చేయాల్సిందే. సో అందుకు కట్ చేస్తూ ఉన్నాను. సో కట్ చేసేటప్పుడే సీడ్స్ని పక్కన పెట్టి కట్ చేసేస్తున్నాను. సో ఇట్ విల్ బి ఈజియర్. యాక్చువల్లీ యాపిల్ కట్టర్ కూడా వస్తుంది మనకు, అన్నిటికీ ఉంటాయండి. అన్నిటికీ మనకు అడ్వాన్సెస్ ఉంటాయన్నమాట. తెల్లగడ్డలు కూడా ఒరిజినల్ దొరుకుతాయి మనకు మార్కెట్లో. సో చూడండి ఇలా కట్ చేసుకున్నాను. అంటే మనకు మిక్సీ కొంచెం బాగా పెద్ద చేస్తే ఇబ్బంది పడుతుంది. అది మన కడుపులో కూడా పెద్ద చేసుకుంటే ఎలాగైనా ఇబ్బంది పడుతుందో, కడుపు నమిలి ఎలా తినాలి అని మనం చెప్తామో అలాగే వేస్తే కడుపు చాలా ఇబ్బంది పడుతుందని, అలాగే మన మిక్సీ కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనము ఇలా చిన్నగా కట్ చేసుకొని దానికి అంత కష్టం పెట్టకుండా, అది కష్టం పెడితే లాంగ్ లైఫ్ రాదు. మన బాడీ కదా కష్టం పెడితే లాంగ్ లైఫ్లో మనకు జబ్బులు ఎలా వస్తాయో అలా. సో ఇప్పుడు వాటర్ వేస్తాను. దీంట్లో మిక్సీలో వాటర్ని 1 గ్లాస్ వాటర్ వేసాను. సో ఇది 200 ml. సో 200 ml వాటర్ని మిక్సీలో వేసాను. సో ఉత్త అలాగే అయితే ఎలా అది అవ్వదు కదండి. మనం మళ్ళీ తర్వాత ఇది మనకు పాలకూర ఉంది ఈరోజు. సో అందుకు పాలకూర వేస్తూ ఉన్నాను. దీన్ని ఇలాగే కూడా వేయచ్చు, కొంచెం కట్ చేసి కూడా వేయచ్చు. మనం యాక్చువల్లీ ఎప్పుడైతే మనము ఈ ఆకుకూరలు కట్ చేసే కొద్దికి దాంట్లో ఉండే న్యూట్రియంట్ పోతుంది అని అంటారు. సో ఇది మన ఇష్టం క్వాంటిటీ అనేది. అండ్ పాలకూర అనేది ఒక యాంటాక్సిడెంట్ కూడా అవుతుంది మనకు. సో ఇలా చాలా నేను కొంచెమే వేసేస్తాను. ఇది కూడా పచ్చిదే, అన్ని పచ్చియే వేసాను. సో ఇప్పుడు దీన్ని నేను మిక్సీకి వేస్తున్నాను. సో మనకు చక్కగా గ్లాసులో మనం వేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. గార్నిషింగ్ కోసం మనము ఇది వేస్తున్నాము. రెడీ స్మూదీ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ డే రెసిపీ. ఎస్ స్మూదీ బ్రేక్ఫాస్ట్. సో తాగి చూస్తాను. సూపర్. సో ఇలా మనం చేపండు ఇష్టము, తీయగా ఉంటుంది కదా ఇష్టము అనుకుంటే 1 అరటిపండు వేసుకోవచ్చు. సో అది మన ఇష్టము. మనం తాగేంత 2 గ్లాసులు ఇది తాగేసామంటే ఇంకేమైనా మనకు ఆకలేస్తుందా? అస్సలు వేయదు. సో ఈ 5 days డీటాక్స్ ప్రోగ్రాంలో మనం ఏమీ తీసుకోము, ఇవి తప్పితే ఇంకేమీ తీసుకోము. పొద్దున, మధ్యాహ్నము, సాయంకాలం అండ్ రాత్రి 4 meals అంతే ఉంటాయి.
అండ్ మీకు అబ్సల్యూట్లీ నేను చెప్తున్నాను, ఆకలి అనేది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.